సో ఈరోజు నేనైతే జిమ్కి వెళ్ళలేదండి. మార్నింగ్ లేచి లేవగానే ఇంకా నీట్గా రెడీ అయిపోయి హెడ్ బాత్ అది చేశాను. ఇంటి పక్కన ఉన్న ఢిల్లీకి వెళ్ళి గ్రోసరీస్ అవి తెచ్చుకొని మీల్ ప్రెప్ అయితే చేశాను. ఇంకా ల్యాప్టాప్లో మా ఫ్రెండ్స్ ఫోటోలు చూసుకొని కాసేపు బాధపడ్డాను. అండ్ ఈ ఫోటో అరకులో దిగానండి. అది అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ అప్డేట్ అయితే చేశాను. అండ్ ఆ తర్వాత రెడీ అయిపోయి ఇంక షిఫ్ట్కి అయితే వచ్చేసా. మనకి లక్కీగా పార్కింగ్ హోటల్కి దగ్గరలో దొరికింది. ఇంక నడుచుకొని వెళ్ళిపోయి యాజ్ యూజువల్గా మ్యాష్ పొటాటో చేసి సౌతేలను పడేశారు. మళ్ళీ ఈ రోజు కొంచెం స్లో డే అండి. A few moments later. అంతే షిఫ్ట్ని త్వరగా అవగొట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. అమెరికాలో పెట్రోల్ బంక్స్ని గ్యాస్ స్టేషన్స్ అని అంటారు. అండ్ పెట్రోల్ని కూడా గ్యాస్ అనే పిలుస్తారు. మనకి డీజిల్ అండ్ పెట్రోల్ని రెండింటిని గ్యాస్ అనే పిలుస్తారు. సో మీరు చూసినట్లయితే పక్కన ఎవరు లేరు. నా గ్యాస్ స్టేషన్కి నేను వెళ్ళి నా కార్ని ఆపేసి నేనే గాడి పెట్టుకొని నా పిన్ అదంతా పెట్టేసి, సో అక్కడ మీకు రైట్ సైడ్ 387, 89, 91 కనిపిస్తుంది కదా, అది పెట్రోల్ అండి. అండ్ నేనైతే 89 కొట్టిస్తాను, మీడియం క్వాలిటీ. సో అది పెట్టిన తర్వాత మనం పిన్ కొట్టిన తర్వాత నేను నాజిల్ని తీసుకెళ్ళి నా కార్ దాంట్లో పెట్టాలి. అది పెట్టేసి ఇంకా నేను లైక్ ఫిల్ చేసుకోవడమే. సో చాలా మందికి ఇక్కడ డౌట్స్ ఉంటాయి కదా, పెట్రోల్ ఎలా కొడిస్తారు అది ఇది అని చెప్పేసి. సో ప్రాసెస్ అయితే ఇదే అండి. ఫస్ట్ లో నాకైతే కన్ఫ్యూజ్ ఉండేది ఆ గ్రీన్ ద బ్లాక్ ద అనేది, ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంక్స్ లో మెన్షన్ చేయరు డీజిల్ అని, ఇక్కడైతే నీట్ గా డీటెయిల్ గా మెన్షన్ చేసి ఉంది. ఇంకా కార్డ్ పెట్టేసాక అక్కడ జీరోస్ అయితే వచ్చాయి కదండి, మనం అయితే పెట్రోల్ ని దాంట్లో పెట్టేసి నొక్కిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోద్ది. నేనైతే లాక్ చేసి వదిలేస్తాను మోస్ట్లీ. అండ్ ఫిల్ అయిందా లేదనేది మనం చెక్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా ఫిల్ అవ్వగానే అదే అయిపోద్దండి. సో ఈ పెట్రోల్ విషయంలో అయితే మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఏమున్నా కింద కామెంట్ చేయండి. నేనైతే మాక్సిమం రెస్పాండ్ అవుతాను అందరికి. రేపు ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లేచి నేను ఒకరిని బస్ స్టాప్కి డ్రాప్ చేయాలండి. సో అందుకని సార్ రేపు సెలవు తీసుకున్నా అండ్ ఈ రోజు త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా ఇష్టమైన జిమ్ టైం అయితే ఉండదు, ఇంకా తప్పదు రేపు ఒక రోజు. సో రేపు వెళ్ళి యుద్ధం చేస్తే సెలవు.